బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ దాడులు నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో బిల్ సెక్షన్ లో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ అరవింద్, మరో ఉద్యోగి రమేష్లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ పనులను పూర్తి చేయడానికి వీరు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ దాడులు నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో బిల్ సెక్షన్ లోని ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ అరవింద్, మరో ఉద్యోగి రమేష్లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ పనులను పూర్తి చేయడానికి వీరు లంచం డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందింది. ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ దాడులు నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని బిల్ సెక్షన్ లోని ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ అరవింద్, మరో ఉద్యోగి రమేష్లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ పనులకు పూర్తి చేయడానికి వీరు లంచం డిమాండ్ చేసినట్లుగా సమాచారం. ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.